అమ్మో! బిర్యానీ చేయాలా? బిర్యానీ చేయాలంటే చాలా తతంగం ఉంది. అలా అనుకునే పిల్లలకి ఈజీగా తయారు చేసి చూపిస్తాను. మనం మీ ఇంట్లో లాగా కాకుండా మా ఇంట్లో లాగా పలావ్, చికెన్ కుర్మా ఎలా తయారు చేయాలో ఈరోజు చూపిస్తాను. చూడండి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఏమి హంగామా లేకుండా చాలా ఈజీగా తయారు చేయటం చూపిస్తాను. మరి చూసేద్దామా? ముందుగా మనం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, నేను ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, చికెన్ కడిగేసి పెట్టేసుకోవాలి. తర్వాత మనం చికెన్ అనేది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుంది. కూర చేసేటప్పుడు కూడా హడావిడి అనేది లేదు. ఒక 10 నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. ముందుగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు తగినంత వేసుకోవాలి. నేను ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. ఒక కేజీ వండుకుంటే కేజీ చికెన్ తీసుకుంటే సరిపోతుంది. మనకి కారం స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. కారము, ఉప్పు వేసుకొని మన రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. పెరుగు అనేది కొంచెం వేసుకున్నాను. ఒక 4 స్పూన్లు అనేది పెరుగు అనేది మొత్తము అన్నీ మన మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు కలుపుకోవాలి. చికెన్కి పట్టేటట్టు కలిపేసుకొని పక్కన పెట్టేసేసామనుకోండి, హడావిడి లేకుండా అసలు చికెన్ కూర మనం అలా చేసామా అలా పెట్టామా అన్నట్టు ఉంటుంది. ఇది తీసి ముందుగానే చేసేసి పక్కన పెట్టేసేసుకుంటే అసలు చాలా తేలిగ్గా ఉంటుందండి. తర్వాత ఏంటి, మనము పలావ్ తయారు చేసుకున్నాము. పలావ్ తయారు చేసుకోవడానికి కూడా కొంచెం ముందుగానే ప్రాసెస్ మనం అన్నీ తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో మనకి అన్నం ఉడకటానికే టైం, కానీ మనం చేయడానికి అంత టైం ఏం పట్టదు. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా మనం నూనె వేడి చేసుకొని దాంట్లో స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. బిర్యానీ మసాలాకి వేసుకోవాల్సినవన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగం, పువ్వు, అలాంటి బిర్యానీ ఆకు అలాంటివి వేసుకోవాలి. మనకి రుచికి ఏమి బాగుంటాయి అనిపిస్తే అవి వేసుకోవచ్చండి. నేనైతే పువ్వు, చెక్క, లవంగం, పెద్ద ఇలాచీ అంటాం కదా, ఇలాచీ వేస్తాము. అంతేనండి, ఇంకా మిగతావేమి ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసాను. నేను చేత్తోనే వేసేసాను. మీకు లెక్కగా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మామూలుగా చేత్తోనే వేసేసుకుంటూ ఉంటాము. ఈ కేజీకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 150 గ్రామ్స్ రావాలండి. 150 గ్రామ్స్ వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనము 150 గ్రామ్స్ కన్నా తక్కువ ఉంటే అంత సరిపోదు. ఖచ్చితంగా 150 గ్రామ్స్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రావాలి. అలా ఉంటేనే బాగుంటుంది. టమోటాలు వేసేసి మగ్గబెట్టేసేసుకోవాలి. టమోటాలు ఈజీగా ఒక 2 నిమిషాల్లోనే మగ్గిపోతాయి. ఇదిగోండి, ఈ టమోటాలు చక్కగా ఒక 5 నిమిషాల్లో మగ్గిపోయాయి. 5 నిమిషాల్లో మగ్గిన తర్వాత మనము 1.5 చెప్పున నీళ్లు వేసేసుకోవాలి. ముందుగానే కొలిచి నీళ్లు పక్కన పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. కేజీ తీసుకున్నానండి, అంటే నేను కేజీ అంటే 3 గ్లాసుల కింద, అలా 1.5 కింద వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొత్తిమీర, పుదీనా ఈ టైంలో వేయాలి. కొత్తిమీర, పుదీనా ఈ టైంలో వేసుకొని మనము నీళ్ళు అనేది మరిగించుకోవాలి. ఎసరు అనేది మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఉంటుంది. ఇదిగోండి, మనము అది ఎసరు మరిగేలోపు చికెన్ కుర్మా కూడా తయారు చేసేసుకుందాము. చికెన్ కుర్మాకి మనకి ఈజీగా చేసేసుకోవచ్చు, ఏమీ లేదు. మనం అన్నీ మ్యాగ్నేట్ చేసుకొని ముందుగానే పెట్టేసేసుకున్నాం కదండి. చికెన్ని నానబెట్టేసుకున్నాం కదా, చక్కగా ఉల్లిపాయలు అనేవి వేయించేసుకోవాలి. ఈ లోపల మనము అన్నం ఎసరు అనేది వచ్చేస్తుంది. ఈ చికెన్ కుర్మా తయారు చేసుకుని సరికి 2 ఒకేసారి ఉడికిపోతాయి మనకి. ఉల్లిపాయలు కొంచెం సేపు అలా వేయించుకోవాలి.
కొంచెం రంగు మారనవసరం లేదండి, కొంచెం అలా వేగితే సరిపోతుంది. పచ్చగా అలా వేగితే సరిపోతుంది. తర్వాత మనం మసాలా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ చికెన్లో వేసాము, దీంట్లో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దీంట్లో లాస్ట్లో కూడా మసాలా వేస్తాను, పూర్తిగా వీడియో చూడండి అర్థమవుతుంది. మేము చేసుకున్నట్టు చేస్తే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది. కామెంట్ చేసి మీకు నచ్చిందా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది. చక్కగా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవటం. మొత్తం మసాలా అంతా మనకి కలిపేసేసుకొని ఒక్కసారి మసాలా అంతా కలిపేసుకొని ఒక్కసారి అలాగా మూత పెట్టేసేసుకోవాలి. కారము ఉప్పు సరిపోయింది అనుకుంటే సరేనండి, కొంచెం నాకు కారం తక్కువైంది అనిపించింది, అందుకని 1 స్పూన్ కారం అనేది వేసాను. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈసారి ఈ ఎసరు మరిగిపోతుంది అండి, ఎసరు మరిగిపోతుంది. సిమ్లో పెట్టుకొని మనము బియ్యం అనేది దాంట్లో వేసేసుకోవాలి. 2 ఒకేసారి ఉడికిపోతాయి. అంత ఈజీగా చేసేసుకోవచ్చండి, అంత హంగామా ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇదిగోండి, అన్నం అంతా చక్కగా మనము బియ్యం వేసేసాము. వేసిన ఒక 5 నిమిషాలకి మనకి అన్నం ఉడికిపోతుంది. ఇది వచ్చి లాస్ట్లో అలా వేయాల్సింది మనకి బిర్యానీ మసాలా అని మన ఇంట్లోనే చేసుకోవాలి. లవంగం, చెక్క, ఇలాచి మూడు స్పైసీగా చేసుకొని దాంట్లో వేసుకోవాలి. నేను బిర్యానీ మసాలా అనేది లింక్ ఇస్తాను, చూడండి ఒకసారి. మా ఛానల్లో ఉంది. మీకు పలావులు బిర్యానీలు చేసినప్పుడు అది 1 స్పూన్ వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లింక్ ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చికెన్ మనకి కుర్మా అనేది ఒక పక్కన ఉడికిపోతుంది, ఒక పక్కన పలావ్ అనేది ఉడికిపోతుంది. దీంట్లో కూడా గరం మసాలా అనేది వేసేసాను. చక్కగా ఉడికిపోతుంది. మనకి ఎక్కువసేపు టైం తీసుకోదండి, మనం ఉడికినంతసేపే చక్కగా ఉడికిపోతుంది. ఒక 20 నిమిషాల్లో అన్నం కూర 2 రెడీ అయిపోతాయి. 2 ఒకేసారి దించేసుకోవచ్చు. అదిగోండి, అన్నం అనేది మనకి దగ్గరికి వచ్చేస్తుంది. కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని 5 నిమిషాలు పాటు మనం వదిలేస్తే దమ్ అయిపోతుంది. ఇదిగోండి, ఇలా కొంచెం 1 నిమిషం అలా కలుపుకుంటే మసాలా అంతా కలిసినట్టు అవుతుంది. ఇదిగోండి, దగ్గరకు వచ్చేసిన తర్వాత ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మనకి ఇష్టమైతేనే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫుడ్ కలర్ వేసేసుకొని దమ్కి పెట్టాలి. ఒకే 1 నిమిషంలో మనకి దమ్ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకోవాలి, అంతే. దీంట్లో కూడా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే కుర్మాలో చాలా బాగుంటుందండి. అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోయింది. చికెన్ పలావ్ కూడా రెడీ అయిపోయింది. పలావ్ కూడా రెడీ అయిపోయింది. చూసారండి ఎంత బాగా ఉడికిందో, అసలు పలుకుగా చాలా బాగా ఉడికింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. న్యూ ఇయర్కి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు కళ్ళ కన్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు మనము ఇంట్లో తయారు చేసుకున్న మనకి హోటల్ స్టైల్ రావాలంటే ఒక నిమ్మకాయ, ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసి ఇస్తే మనకి హోటల్లో తయారు చేసినట్టే వాళ్ళకి ఫీల్ అనేది వచ్చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఈ విధంగా పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మనకి హోటల్లో సర్వ్ చేసినట్టే ఉంటుంది. నచ్చిందా అండి? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.